హలో అండి అందరికీ. టుడే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను రియల్గా మా లైఫ్లో జరిగినటువంటి, మా డాడీ లైఫ్లో జరిగినటువంటి హర్రర్ స్టోరీ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకసారి చూడండి. నాకు హర్రర్ స్టోరీస్ అన్నా లేకపోతే ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అయితే మొన్న రీసెంట్గా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు 10 days మా మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను అప్పుడు బయట ఊరికే పడుకున్నాం అనమాట. నైట్ పడుకున్నప్పుడు మా నాన్న అడిగాను అనమాట, నాన్న నువ్వు ఎప్పుడన్నా దెయ్యాన్ని చూసావా అని. దెయ్యాన్ని నేను చూడటం ఏంటంటే, దెయ్యం నా ముందు నడుస్తుంటే నేను దాని వెనకాల నడిచాను అన్నారనమాట. ఏంటి అన్న, నిజంగా చెప్పానమ్మా, దెయ్యం ముందు నడుస్తుంది, దాని వెనకాల నేను ఉన్నాను అన్నాను. ఎట్లా నాన్న, అది ఎలా, దెయ్యాన్ని చూసావు నువ్వు అన్న. చూశాను అన్న. అది అసలు ఎలా జరిగింది ఏంటి చెప్పినా అన్న అంటే చెప్పారనమాట. 50 years బ్యాక్ అనమాట స్టోరీ ఇది. 50 years బ్యాక్ మా డాడీ యంగ్గా ఉన్నప్పుడు మార్నింగ్ అంతా వర్క్ చేసుకొని మూవీకి ఏదో సంథింగ్ మూవీ రిలీజ్ అయితే మూవీకి వెళ్దామని చెప్పి వెళ్ళారంట. ఒక్కరే వెళ్ళారన్నమాట, సింగిల్గా. అయితే తను మూవీ చూసుకోవడానికి వెళ్ళడానికి ఒక 50 kilometers అంటే ఏలూరు వెళ్ళాలన్నమాట. ఏలూరు వెళ్ళారంట. ఏలూరు వెళ్ళి మూవీ చూసేసి వచ్చేటప్పటికి 9:30-10 అవుద్ది. అప్పటికి నైట్ బస్ ఉంటుంది, ఆ బస్ ఎక్కేసి వచ్చేయచ్చు అని అనుకున్నారంట. అయితే తను సినిమా మూవీ అంతా క్లోజ్ అయిపోయింది, అది మొత్తం చూసి సినిమా చూసి బస్ స్టాప్ వచ్చేటప్పటికి లాస్ట్ బస్సు అప్పుడే జస్ట్ మా డాడీ అలా ఎంటర్ అవ్వగానే బస్సు అలా వెళ్ళిపోతుంది అనమాట. అయితే వేరే బస్ పట్టుకొని వేరే చింతలపూడి వరకు వచ్చారంట. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఆ బస్ స్టాప్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ జస్ట్ మిస్ అయిపోయింది అనమాట. మిస్ అయ్యేటప్పటికి మా డాడీ పక్కన ఆ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, కిళ్ళి కుట్ల లాంటివి, ఆ షాప్స్లోకి వెళ్ళి బస్సు వెళ్ళిపోయింది కదా అంటే, బస్సు వెళ్ళిపోయింది ఇంకేమైనా ఉన్నాయంటే ఏముండవు కదా బాబు అని తెలుసు కదా అన్నారంట. అయితే ఏం చేశారు మా డాడీ, అక్కడ నుంచి సరే అయితే ఎలాగైనా వెళ్ళాల్సిందే కదా అని చెప్పేసి బయలుదేరి వెళ్దాం అని చెప్పి అక్కడ నుంచి ఒక 30-40 kilometers ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలీదు. నేను అనుకుంటున్న చింతలపూడి నుంచి అంటే అంతే ఉంటుంది డిస్టెన్స్. బస్ మీద వెళ్ళేటప్పుడు మాకు తెలుస్తుంది కదా. అప్పుడు తను అక్కడ స్టార్ట్ అయ్యి ఇదివరకు ఇట్లా మనకిలా సిమెంట్ రోడ్లు అండ్ నెక్స్ట్ ఇవి ఉండే కాదు కదా, అప్పుడు ముళ్ళ కంపలు, చెట్ల పొదలు అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియాల నుంచి లోపలికి వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోతారని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి ఓ మెట్ట ఎక్కారంట. మెట్ట ఎక్కి దిగాలి, దిగిన తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మా డాడీ వాళ్ళ ఊరు వస్తుందంట. అయితే మా డాడీకి అప్పుడు సిగరెట్లు కాల్చేవాళ్ళంట. ఒక సిగరెట్ ప్యాక్ తీసుకున్నారంట షాప్ దగ్గర నుంచి. సిగరెట్ ప్యాక్ తీసుకొని అక్కడ నుంచి ఒక సిగరెట్ వెలిగించుకొని నడుచుకుంటూ అలా వస్తున్నారంట. పర్వాలేదు నడుచుకుంటూ వెళ్దాం, దారిలో ఎవరో ఒకరు తగలపోతారా అని నడుచుకుంటూ వచ్చేస్తున్నారంట. అయితే మెట్టెక్కి దిగేశారంట. దిగిన దగ్గర నుంచి అక్కడ నుంచి ఫారెస్ట్లో ఉంటుంది కదా ఇదివరకు ఏరియాలు అంటే, 50 years బ్యాక్ అంటే ఫారెస్ట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి అలా వెళ్తున్నారంట. వెళ్తుంటే కొంతమంది ఎడ్ల బండి మీద వేరే రూట్లో వెళ్తున్నారంట. అదే ఇదివరకు ఎడ్ల బండికి గంటలు అవి కట్టేవాళ్ళు కదా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళు వెనకాల వెళ్ళిపోవచ్చు అనుకున్నారంట. అయితే సడన్గా వాళ్ళు వేరే దారి నుంచి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే మా డాడీ ఒకళ్ళ మిగిలారు. అలా నడుచుకుంటూ వెళ్దాం సర్లే మనకు భయమే ఉందిలే అని చెప్పేసి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారంట. అయితే నడుచుకుంటూ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మా డాడీకి ఎవరో ముందు వెళ్తున్నట్టు అనిపించిందంట. ముందు ఒక మనిషి ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారని అనిపించింది. స్పీడ్గా నడుద్దామని అనుకున్నారంట. అదే వేరే ఎవరు వెళ్తున్నారు కదా, ఆయనతో పాటు వెళ్ళిపోవచ్చు, పిచ్చపాటి మాట్లాడుకుంటూ అని చెప్పి వెళ్ళారంట. వెళ్తుంటే మా డాడీ ఎంత నడిచినా సరే తనకి మా డాడీకి చాలా గ్యాప్ ఉంటుందంట. ఎంత స్పీడ్గా నడిచినా సరే ఆ అబ్బాయిని అందుకోలేకపోతున్నారండి, ఎదురున్న అబ్బాయిని. ఇదేంట్రా బాబు, ఎంత నడిచినా ఏంటి, ఇంకా నడుస్తూనే ఉన్నా నేను, ఇంకా ఆ అబ్బాయి ముందే ఉంటున్నాడు, ఆయన నేను చేరుకోలేకపోతున్నాను ఏంటి అనుకుని మా డాడీ అలాగే ఫ్రంట్కి అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. సర్లే చూద్దాం ఎంత దూరం నడుస్తాడో, అసలు ఎవరో ఏంటి కథ, ఎవరి మనిషి అని చెప్పి అనుకున్నారంట. అనుకుని ఇంకా ఫ్రంట్కి అలా వెళ్తున్నా ఉన్నారంట. ఫ్రంట్కి అలా నడుచుకుంటూ వెళ్తున్నారంట. అప్పట్లో ఎక్కువగా చేతపడతనాలు, దిగదొడుపులు అండ్ నెక్స్ట్ అలాంటి ఎక్కువ చేసేవాళ్ళంట. అయితే దారిలో అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి కదా అని అలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారంట మా డాడీ. అయితే మా డాడీకి అనిపించిందంటే ఎవరో ఎదురు వెళ్తున్నారు కదా పిలుద్దామని అనిపించిందంట. అసలు ఈ మనిషిని ఎక్కడా చూడలేదు నేను, ఇలా ఉన్నాడు ఏంటి అసలు అని చెప్పేసి అనుకుని ఇంకా ఈయన ఏం చేశారంటే, సర్లే పిలవటం ఎందుకు, అసలు ఎక్కడి దాకా వెళ్తాడో చూద్దాం, మనమే వెళ్తున్నాం కదా, ఎంతవరకు వెళ్తాడో, మన రూట్కి వెళ్తాడో లేదా ఇంకెక్కడికైనా వెళ్తాడో చూద్దాం అని చెప్పి మా డాడీ కూడా అట్లే ఆయన ఫ్రంట్ నడుస్తుంటే ఈయన బ్యాక్ నడుస్తున్నారంట. సరే అని చెప్పేసి దగ్గరికి అలా చాలా అంటే
మరి 20-30 కిలోమీటర్స్ అంటే మాటలు కాదు కదండి. ఒకళ్ళ మనిషి సర్లే మనకెందుకు, మనిషి ఎదురు వెళ్తున్నారు కదా, మనం వెనకాల ఉన్న మనకు భయం ఏంటని ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. అయితే మా డాడీకి ఇంకా అలా ఎంత నడిచినా సర్లే అబ్బాయిని చేరుకుందాం అంటే చేరుకోలేకపోతున్నారంట. ఇంకా నడుస్తూనే ఉన్నారంట. సరే అయితే ఇది ఇట్లా కాదు, ఏదో సంథింగ్ ఇది అనుకున్నారంట. సరే అనుకొని ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళినా సరే అబ్బాయిని చేరుకోలేకపోతున్నారంట. మా డాడీకి డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి ఈ టైంలో ఒంటి మీద బట్టలు లేకుండా ఒకే ఒక టవల్ కట్టుకొని ఈ టైంలో నడిసే ఇల్లు అంత ఇది ఎవరికి ఉంది, ఎవరన్నా అయితే కనుక మనల్ని పలకరిస్తారు కదా అని అనుకున్నారంట. అనుకొని మా డాడీకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినా సరే ఏంటి ఈ మనిషి ఎంత ఎత్తున్నాడు, ఎలా ఉన్నాడు, సంథింగ్ ఏదో జరుగుతుందని అనుకున్నారు. ఆయన అనుకుని ఏం చేశారంట, ఇంకా ముందుకు మామూలుగా మాట్లాడకుండా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట తన వెనకాల. అయితే నడుస్తా ఒక ఊరు దాటారంట. ఒక ఊరు వచ్చేసిన తర్వాత ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటే మా ఊరు వచ్చేస్తాను అనుకున్నారండి మా నాన్న. అయితే సరే మన ఊరు వచ్చేసింది కదా, మన ఊరు దగ్గరలోకి వచ్చేసాం కదా, వీటితో మాట్లాడేది ఏంట్లే అనుకుని ఆయన అలా వెళ్తున్నారంట. సరే ఈడెవడో చూద్దాం, ఊరు వెళ్ళిన తర్వాత బయట మనిషి లేకపోతే ఊళ్ళో మనిషి అనుకున్నారంట. అనుకుని వాళ్ళు నడుస్తూ ఉంటుంటే దగ్గరికి కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్స్ ఉన్న తర్వాత ఊరు వచ్చేసింది అనుకున్నారంట. అయితే మా 2-3 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే టెంపుల్ వస్తుందంట. అది రామాలయం ఏదో టెంపుల్ ఉందంట అక్కడ. ఆ టెంపుల్కి ఒక 2 స్ట్రీట్స్ బ్యాక్ సైడ్ కొంచెం అదే 2 సందులకి యువతల ఆ అబ్బాయి అట్లా సందులోకి వెళ్ళిపోయాడంట. అయితే ఆ అబ్బాయి అలా టర్న్ చేసుకోగానే చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంటి పక్కన, ఇంట్లో చిన్నపిల్లలు పక్కన ఇంటి చిన్నపిల్లలు గోల పెట్టు ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ ఉంటే మా డాడీకి డౌట్ చేసింది అనమాట. ఇదేదో గాలిలాగా ఉంది, సంథింగ్ అసలు మనిషి పిలిచినా పలకకుండా ఇలాగ ఆడి పని అది ఆడు చేసుకుని వచ్చేస్తున్నాడు, సంథింగ్ ఏదని అనుకుని ఏదో గాలి వాటంలాగా ఉంది, గాలి చేస్తలే అని చెప్పేసి అనుకుని మా డాడీకి డౌట్ వచ్చి అక్కడ టెంపుల్ రామాలయం ఉంది కదా, రామాలయం దగ్గర ఆగిపోయారంట. ఆగిపోయి తను అక్కడ ఆగిపోయి ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ కూర్చొని మా ఇంటికి వెళ్ళారంట. మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. వెళ్తే మా నానమ్మ అందంట, బాబు వచ్చావా అంట. వచ్చానమ్మ, నువ్వు మాత్రం బయటికి రావద్దని చెప్పారంట మా నాన్నమ్మని. ఎందుకు ఏమిటని తను అడిగింది లేదు నాకు తెలియదు, రావద్దమ్మ నువ్వు అక్కడే ఉండంటే మా డాడీ స్నానం చేసి ఆ బట్టలని అక్కడ ఇప్పేసి స్నానం చేసి వస్తుంటే వాళ్ళ పెద్దనాన్న ఎవరో సంథింగ్ ఇప్పటిదాకా ఏం చేసి అక్కడికి వెళ్ళామంటే ఎట్లా పెద్దనాన్న సినిమాకి వెళ్ళి వచ్చాను నాకు మరి అంటే ఏంటి ఈ టైంలో నడిచి వచ్చావా, అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా అని అడిగారంట. ఏం జరిగింది ఏంటి అని అడిగితే ఇలాగా పలానా వాళ్ళ అబ్బాయికి ఏదో చేతపడతానో ఏదో చేస్తే అదంతా అక్కడ దిగదూర్చారంట, నేను మీ ఎదురు ఎవరైనా మనిషి వచ్చినట్టు అనిపించిందా అని అడిగారంట ఆయన. అనిపించింది అంటే మరి ఇంకేంటి, అసలు ఈ దారిలో ఎవడైనా వస్తాడో నీకు తెలుసు కూడా అలా ఎందుకు వచ్చావు అని చెప్పి తిట్టి సంథింగ్ అక్కడ ఏమి జరగకుండా మా డాడీకి ఏదో చేస్తారు కదా మంత్రాలు తంత్రాలు తాయితులు అలాంటివి ఏవో చేసి నువ్వు ఇంకెప్పుడు కూడా అట్లా వెళ్ళొద్దని చెప్పారంట. అలా మా డాడీ లైఫ్లో చాలా ఎక్కువ హర్రర్ స్టోరీస్ జరిగినాయి. బట్ నేను ఇది ఒక్కడే అడిగాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీకు నచ్చినట్టు అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఇంకోసారి అడిగి మా డాడీని వేరే ఏమైనా స్టోరీ ఉందేమో తెలుసుకుంటాను. ఓకే మరి అయితే